వరంగల్ జిల్లా ఉప్పరపల్లిలో రైతులు యూరియా కోసం బారులు తీరారు. చలి పొగమంచు కూడా లెక్క చేయకుండా రైతు వేదిక వద్ద రాత్రంతా క్యూ లైన్లలో నిలబడ్డారు. ఇప్పటికే ఓ యాప్ను ప్రవేశపెట్టి అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు ఒక్కొక్కరికి 2 యూరియా బస్తాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ యాప్పై సరైన అవగాహన, సరిపడా యూరియా లేకపోవడంతో రైతులు వ్యవసాయ కేంద్రాలకు పోటెత్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సరిపడా యూరియా సరఫరా చేయాలని, యాప్పై అవగాహన కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బతల్తారా బతల్తారా వరంగల్లో సరిపడా యూరియా అందించాలని రైతులైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ యాప్ మీద కూడా అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. శ్రీనివాస్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. క్యూ లైన్ లో నిలబడలేక అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన యాప్ లో రైతులు బుక్ చేసుకోవాల్సి ఉన్న దాని మీద రైతులకు చాలా మందికి అవగాహన లేకపోవడంతో వీళ్ళు పిఎస్సిఎస్ కేంద్రాలకు, రైతు వేదికల వద్ద ఏర్పాటు చేసినటువంటి యూరియా కౌంటర్ల దగ్గరకు రైతులు క్యూలు కడుతున్నారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి చోట ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చెన్నారావుపేట మండలం, వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లిలో రైతులు రాత్రి నుంచి కూడా జాగరణ చేస్తున్నటువంటి పరిస్థితి. చలిని ఒకవైపు చలి పెడుతున్న కూడా మహిళా రైతులు కూడా మనం చూస్తున్నాం విజువల్స్ లో. మహిళా రైతులు కూడా పెద్ద సంఖ్యలో యూరియా కోసం క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడే కాదు, మహబూబాబాద్ జిల్లాలోను ఇటు నిన్న మొన్న నర్సులపేట మండలం నాగారం దగ్గర, ఇటు దంతాలపల్లిలో ప్రతి చోట కూడా ఉమ్మడి జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. యూరియా కొత్తగా తెచ్చినటువంటి యాప్ పైన రైతులకు అవగాహన లేకపోవడంతో అందులో బుక్ చేసుకోలేకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకని రైతులకు ఈ యాప్ మీద అవగాహన కల్పించాలన్నటువంటి డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. అదేవిధంగా యూరియా సరఫరా, యూరియాను కూడా రైతులకు అందుబాటులో ఉంచాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.